ఇందాక మనం వెళ్ళేటప్పుడు చూసాం, చక్కగా నువ్వు ఒక్క చెవు పోగు పెడితేనే తాట తీసి, జనాలు లేకపోయినా పర్వాలన్నా. విన్నారా? ప్రతి విషయంలో పర్ఫెక్షన్ ఉన్న చోట ఎవడుండడు. అది నొప్పితో ఉంటది, బాధతో ఉంటది. ఆ సేవకుడికి ఇబ్బందులే ఉంటాయి, ఆ సేవకుడికి ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ సేవకుడు ఇబ్బంది అనే కొలుములో ఉంటాడు. అయినా నీతి నిమిత్తం నిలబడతాడు. గుంపులు ఏమి ఉండరు అక్కడ. విన్నారా? వాళ్ళు చెవులకు పోగులు వేసుకున్నారు, చేతులకు కడియాలు వేసుకున్నారు. ఒకడైతే ఆడదానిలాగా ముడేసుకొని చర్చికి పట్టుకొని బైబిల్ పట్టుకోవడానికి వాడికి సిగ్గుందా? ఇలా వేసి ఏం కట్టాడు? రిబ్బన్స్ వేసాడు, చెవికి ట్యాగ్ పెట్టాడు, చేతికి కడియం పెట్టాడు. మరి ఫ్రెండో లేకపోతే చెల్లెలు కావచ్చేమో, లేకపోతే ఎవరో నాకు తెలియదు, అలా జతేసుకొని ఆడ మగ చేతులు పట్టుకొని వాళ్ళైతే పూలు గీళ్ళు గందరగోళం చేసుకొని మొదటి షిఫ్ట్లోకి వెళ్ళారు, రెండవ షిఫ్ట్లోకి వెళ్ళారు, మూడవ షిఫ్ట్లోకి వెళ్ళారు. ఈ సేవకుడు చెప్పడు అక్కడ. ఒకవేళ సేవకుడు చెప్తే ఎవడైనా వస్తాడా? ఎవడైనా మందిరంలోకి వస్తాడా? నా మాటకి జవాబు ఇవ్వండి. వస్తాడా? ఈరోజు ఏది ఫ్రీగా ఉంటుందో ప్రజలు దాన్నే కోరుకుంటారు. జనరల్గా లోకంలో మంచిని గురించి వాళ్ళు బోధించుకుంటే వెళ్ళిపోతారు, కానీ దాన్ని ఖండించరండి.